Welcome to Tarot Divine Messages 1. Dear viewers, హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి మీ విషయంలో. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొలాబరేట్ అయ్యి క్రియేట్ చేయాలి అనుకున్న దానికి పర్మిషన్ లేదు. అసలు ఏం జరిగింది? క్రియేట్ చేయాలనుకుంది, క్రియేట్ చేయాలి అనుకుంది జరగలేదు. ఓకేనా? మీ హ్యాపీ ఎండింగ్ ఆపడం కోసం వేరే వాళ్ళతో చేతులు కలిపి క్రియేట్ చేయడం చూశారు. అసలు ఏం చేశారు, ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. నలుగురు బోర్లా పడ్డారు మీ ఎదుగుదలని ఆపాలి అని. నైబర్ జీవితాన్ని తలకిందులు చేయాలని కూడా చూశారు. ఇదే క్రమంలో అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒంటి కాలు మీద థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేసేయాలి. ఇద్దరు మేల్ పర్సన్స్ లేదా ఫాదర్. ఓకేనా? ఇద్దరు ఫాదర్స్ అండి. ఇద్దరు ఫాదర్ ఎనర్జీలో ఉన్న వాళ్ళే ఒంటి కాలు మీద. ఇద్దరు విషయంలో కూడా ఏదో క్రియేట్ చేసేద్దాం అని అనుకున్నారంట. అనుకుందైతే జరగలేదు. అందరూ కలిసి తలదించుకునేలా చేయాలి, పార్ట్నర్ లేకుండా, పర్సనల్ లైఫ్ లేకుండా చేసేయాలని అనుకున్నారంట. నిజానికి గాడ్ ఈజ్ వాచింగ్ అండి. కర్మ ఈజ్ రియల్, వెయిట్ ఫర్ ద టర్న్. ఎవరైతే మీ వెనకాల కార్మిక్ ఫాదర్ కానీ, అప్పర్ ఫాదర్, నైబర్ ఫాదర్ ఎవరైతే డ్రామా ఆడిస్తున్నారో, యు ఆర్ రైట్. అసలు ఏమి కూడా క్రియేట్ చేయలేరండి కనిపించకుండా. ఓకేనా? ఫాలో ద స్కిన్ రొటీన్ అండి. సెల్ఫ్ కేర్ తీసుకోండి. మీ విషయంలో లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేసి పెళ్ళిని ఆపాలనే ఉద్దేశంతో ఉన్నారు. మీ మీద ఏదో ఒకటి క్రియేట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కేసు ఫైల్ చేయాలి. తద్వారా మీ పెళ్ళిని ఆపొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఫెమినైన్ ఎనర్జీనండి ఆర్ మేల్ ఎనర్జీ కూడా. జడ్జ్మెంట్ ఈజ్ ఏ గుడ్. వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానివల్ల వాళ్ళు చేస్తున్న కుట్రల్లో వాళ్ళే చిక్కుకునే పరిస్థితి. దే ఆర్ చేస్డ్. కర్మ వదలలేదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మంచి చెడులు జరగకుండా చేయాలి. లైఫ్లోనే ఎవరు లేకుండా చేసేయాలి. ఇద్దరికి పార్ట్నర్ లేకుండా చేసేయాలి. పెద్దవాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళకి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళకి. ఓకే? నా సిస్టరు, సిబ్లింగ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే మీకు కుక్ చేయడం కానీ, ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ, లేదా ఫైనాన్షియల్గా వర్క్ చేస్తూ సపోర్ట్ చేయడం కానీ చేస్తున్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారు, మ్యారేజ్ కాకుండా చేయడం కోసం. ఓకేనా? బట్ ఏంటి అంటే ఈ ప్రాసెస్లో ఒక మేల్ పర్సన్ జీవితాన్ని కూడా తలకిందులు చేసేద్దాం అని అనుకున్నారు. ఎందుకంటే ఇద్దరికి పెట్టుబడి లాభాలు వచ్చేస్తాయి, ఇద్దరికి మ్యారేజ్ అయితే ఇద్దరు నిలబడిపోతారని చెప్పి మేల్ ఎనర్జీ ఫెమినైన్ ఎనర్జీకి గొడవ పెట్టి, లేదా ఇద్దరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఏదో ఒక విషయంలో అని చెప్పి అనుకుంటున్నారంట. స్టార్ బ్యాలెన్స్ లేకుండా చేయలేరండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. బ్యాక్ స్టాంప్ వేయాలి అనుకుందైతే జరగలేదు. చాలా స్ట్రాంగ్గా వెన్నుపోటు వేసేయాలి అని అనుకున్నారంట. అది కూడా కనిపించకుండా. ఓకేనా? మీరు నిలబడ్డారని జీవితంలో ఎలాగైనా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇంట్లో ముగ్గురు విషయాల్లో కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. దానికోసం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారండి. నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీతో గొడవ పడి ఈ వ్యక్తి పారిపోదాం అని అనుకుంటున్నారు. ఇంట్యూషన్ కరెక్ట్. కర్మ ఈజ్ రియల్ అండి. తను ఏదైతే పని చేస్తున్నాడో దానికి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తాడు. అందులో ఎలాంటి డౌటు లేదు. తను దానివల్ల మ్యారేజ్ విషయంలో, లీగల్ మ్యాటర్స్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి. డ్రామా ఆడదాం అనుకున్నాడు కానీ డ్రామా తలకిందులైపోయిందండి. తను మీ విషయంలో ఆడదాం అనుకున్న డ్రామా తలకిందులైపోయింది. తన విషయంలో మీ యొక్క ఎసెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీరు అనుకుంది కరెక్టే. వాళ్ళు ఎమోషనల్ పరంగా కమిట్మెంట్ విషయాల్లో కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి, లీగల్ మ్యాటర్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి, డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చేసారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకోవడానికి కూడా సిద్ధమైపోయారండి. ఓకేనా? పిఈ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్, పేజ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. వర్క్ అవ్వలేదు అసలు. ఏదైతే ట్రై చేద్దాం అనుకున్నారో వర్క్ అవ్వలేదు. డబ్బులు ఇచ్చినా సరే ఛాన్స్ లేదండి. చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయింది. దారి లేదు. ఒక వెలుగుతారు ఖచ్చితంగా. ఎండ్ చేయడానికి న్యూ బిగినింగ్ లేదండి. క్రియేట్ అస్సలు చేయలేరు. ఒంటి కాలు మీద ఏదైతే ట్రై చేస్తున్నారో అసలు ఛాన్స్ లేదు. పైగా జడ్జిమెంట్ 444. నలుగురు విషయంలో కూడా స్టెబిలిటీ కన్ఫర్మ్ అండి, అండ్ స్థిరత్వం కన్ఫర్మ్. అండ్ ఆ వైపుగా మీరు ఏదైతే దారులు చూస్తున్నారో దానికి అడ్డైతే లేదండి.
ఒకటికి 3 దారులైతే కనిపిస్తున్నాయి మీరు నిలబడడానికి. ఓకేనా. గూఢచారులు మీ విషయంలో ప్రయత్నం చేసిన వాళ్ళ జీవితాలు తలకిందులు చేసేసుకుంటారు. సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, పార్ట్నర్ లేకుండా చేయాలి, ముగ్గురు విషయంలో ఇద్దరు అవకాశంగా తీసుకోవాలి. అండ్ అందులో ఒకరు కనిపించకుండా అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇందులో ఎవరైతే ఇంటికి సంబంధించిన వాళ్ళు లేదా సిమెంట్ అవకాశంగా తీసుకొని ఇక్కడే సిమెంటు అంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు. ఏదో ఒకటి ఇక్కడే ఉంచేసి మీరున్న కాడే అది రెంటిల్లు కావచ్చు, సొంతిల్లు కావచ్చు ఓకేనండి. అక్కడే సిమెంట్ చేసేయాలి అన్న ఆలోచనలతో వాళ్ళున్నారండి. కార్మిక ఆలోచనలు చేస్తున్నారు. అంటే అవన్నీ కూడా అసలు ఛాన్స్ లేదు మీ విషయంలో. గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ అస్సలు ఛాన్స్ లేదండి. అంటే వీళ్ళ కర్మ విపరీతంగా కాలిపోయినప్పుడు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇంక వాళ్ళే దొరికిపోతారు ఆబ్వియస్లీ. బట్ మీ దాకా కూడా మీ డివైన్ టీమ్ రానివ్వట్లేదు. ఓకేనా. మీరు వాళ్ళ కర్మ అనుభవించడాన్ని చూస్తారండి ఖచ్చితంగా. చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయండి. సెలబ్రేషన్ లేకుండా అయితే చేయలేరు. 7 మెంబర్స్ అసలు క్రియేట్ కూడా చేయలేరండి. హైయెస్ట్ కూడా పర్మిషనే లేదు, కొట్టి పాడేశారు. ఓకేనా. న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట. మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేసేస్తున్నారు ఏదో ఒకటి క్రియేట్ చేసి. ఇక్కడ మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేయాలి, 7 జీవితాన్ని తలకిందులు చేయాలన్న దాన్ని హైయెస్ట్ కూడా కొట్టి పాడేశారండి. 420s వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక 4 మెంబర్స్ ఇంటిని సాడి చేయాలనుకున్నారంట. మొత్తాన్ని భార్యాభర్తల్ని వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదండి. డబ్బులు ఇచ్చినా సరే ఛాన్స్ లేదు మీ విషయంలో. డబ్బులు ఇచ్చి మీరు చేస్తున్న పని ముందుకెళ్లకుండా చేయమని చెప్పారంట. ఓకేనా. దానికోసం డబ్బులు ఇచ్చారంట. న్యూ బిగినింగ్ అవకాశంగా తీసుకోమని చెప్పి, తద్వారా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో 2 గుంటనక్కల వారి జీవితం తలకిందులైపోద్ది, ఇంకొక స్టార్ జీవితం తలకిందులైపోద్ది అని చెప్పి అనుకున్నారంట. ఆఫర్ ఇచ్చినా సరే ప్రయోజనం లేదు. జస్టిస్ సర్వ్డ్. కంగ్రాచులేషన్స్. ఏంజిల్ మీకు జస్టిస్ చేశారండి ఈ విషయంలో. మిమ్మల్ని ఆపడానికి, ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. నెగిటివ్ ఎనర్జీస్ చేసిన ప్రయోజనం లేదు. అండ్ మిమ్మల్ని సాడ్ చేయాలనుకున్న వాళ్ళు ఫుడ్‌కి కూడా నెతుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయారండి. వాళ్ళకి మనీ వేస్ట్. యెస్. 4 వీలరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. అందరితో ఒక ఆట ఆడుకోవచ్చు అనుకుంటున్నారు. వెన్నుపోటు వేయొచ్చు అనుకుంటున్నారు. కానీ ముగ్గురు సెలబ్రేషన్‌ని వాళ్ళు ఏమాత్రం ఆపలేరండి. ఓకేనా. చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి. కంగ్రాచులేషన్స్. వాళ్ళ పార్ట్నర్ లైఫ్, పర్సనల్ లైఫ్ రివర్స్ అయిపోయిందండి. పూర్తిగా రివర్స్ అయిపోయింది. అండ్ 5గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ సోలోగానే ఉన్నారు ప్రస్తుతం. నైబర్స్ 5గురు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని పార్ట్నర్, కిడ్స్ ఒక లెక్క అయితే అసలు వాళ్ళు కనిపించట్లేదు. ఫ్యామిలీలోనే లేరు. ఇంకా వాళ్ళు ఒక రకంగా ఫ్యామిలీలోంచి అవుట్ అయిపోయారు. దట్ ఈస్ కాల్డ్ కర్మ. ఓకేనా. మీరు అనుకుంది కరెక్టే. ఇంకా ఉన్నా కూడా లేనట్టే. ఇంకా ఫ్యామిలీలో ఒక మేల్ పర్సన్ ఉన్నా వాళ్ళు లేనట్టే ఇంకా. ఓకేనా. సో ఒక 5 మెంబర్స్ పరిస్థితి ఇలా ఉందండి మీ నైబర్స్లో. వాళ్ళకి మీకు పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలని నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ని, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని వాళ్ళు కోల్పోయారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కర్మ ఈజ్ రియల్ అండి. మీరు వదిలేసినా సరే కర్మ వదలదు. ఓకేనా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.